హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ నువ్వుల కారంతో చేసిన కర్రీ చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నేను కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బీరకాయల తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇందులోనే ముక్కలుగా చేసిన ఎండుమిర్చిని, పోపు దినుసుల్ని వేసుకొని దాని తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. బీరకాయ ముక్కలను వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే బాగా వేపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారంతో చేసిన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.